మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామన్నారా? ఒక్కొక్క ఏడాది కొద్దిగా ఇస్తానన్నారా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. టైం డేట్లు చెప్పలేదు, కానీ ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి ఇస్తానని ఏమన్నా చెప్పారా? అది లేదు. ఇప్పుడు జగను నవరత్నాలు ఇస్తానన్నాడు, కానీ అన్నీ మొదటి ఏడాది ఇస్తానన్నాడా? చెప్పలేదు కదా. కానీ ఇచ్చాడు కదా. చెప్పలేదు. హామీ ఇచ్చింది 5 ఏళ్ల ప్రభుత్వానిక, ఏడాదికోసారికా లెక్క. అతను నవరత్నాలు తొలి ఏడాదిలోనే మొత్తం అమలు చేశాడుగా. ఒక్కటి కూడా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ లేదు, ప్రతిదీ తొలి ఏడాదే అమలు చేశాడు. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు పండగ అందరికీ, రెండో ఏడాది కంటిన్యూ అయ్యేటప్పటికి సంతోషం. దాని కారణంగా వ్యాపారస్తులు కూడా వీళ్ళని నమ్మి అప్పులు ఇవ్వడం ప్రారంభించారు. లైక్ వీళ్ళు 15,000 పట్టుకుని వెళ్తే బైకు 70,000 రూపాయల బైక్ ఇవ్వడం అప్పు, లేకపోతే కనుక ఈఎంఐల కిందన అట్లా ఇచ్చినటువంటిది. అప్పుడు ఏమైంది, ఈ 15,000కి తో పాటు వాళ్ళ జేబుల్లో ఇంకో 10,000 రూపాయలు, అంటే డౌన్ పేమెంట్ ఒకటి కట్టడం, ఓ 10,000 25,000 ఈ బైక్ తీసుకోవడం. ఎందుకు? బైక్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఇంకా 4 అయితే గ్యారంటీ వస్తాన నమ్మకం వచ్చింది వ్యాపారస్తుడికి. ముందు నువ్వు 25,000 డౌన్ పేమెంట్ పెట్టు, నీకు ఇచ్చేస్తాం. ఇక్కడ 15,000 చేతిలో ఉంది కదా, 15కి ఇంకో 10,000 వేసారు, 25,000తో డౌన్ పేమెంట్, మిగతాది ఏడాదికి వస్తున్నాయి. అట్లా కట్టేసుకుంటూ వచ్చారు. అంటే అటు వ్యాపారం బాగుపడింది, చేతిలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కరెక్ట్గా 5 ఏళ్ళు వచ్చినాయి. ఒక నెల అటు ఇటు తప్పించి 5 ఏళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. ఇది జరిగింది. అప్పుడు ఏమన్నారు, ఇవాళ బటన్ నొక్కాడు 2 నెలల తర్వాత ఇస్తున్నాడు, లేకపోతే 15 రోజుల తర్వాత ఇస్తున్నాడు, బటన్ నొక్కి డబ్బులు అయ్యి, ఇట్లా కదా అప్పుడు మాట్లాడింది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు బటనే లేదు, బటన్లు నొక్కితే నాశనం అయిపోతుంది దేశం అంటున్నారు. నెంబర్ 1. రెండవది, ఈ సూపర్ 6కి సంబంధించిన అన్ని ప్రజలేం ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళకి పోటీగా అంతకంటే డబ్బులు ఇస్తానన్నప్పుడు. ఇప్పుడు జగన్ ఏడాదికి 50,000 60,000 ఇస్తున్నాడమ్మా మీకు, మేము వస్తే 1,00,000 ఇస్తున్నామని చెప్పారు. అంతే కదా లెక్క చెప్పింది. మెరుగైన సంక్షేమం మేము 1,00,000 ఇస్తామన్నారు. అంతేగాని ఏ ఏడాదికి ఆ ఏడాది అతను ఇచ్చే 60,000 కంటే వీళ్ళు ఇచ్చే 1,00,000 లెక్క 5 ఏళ్లలో 1,00,000 ఇస్తానన్నట్ట. ఇక్కడ పాయింట్ ఏంటి, ఏ ఏడాదికి ఆ ఏడాది అతను ఇస్తున్న దాని మీద ఇంకో 40,000 ఎక్కువ ఇస్తానన్నారు. అదే కదా చెప్పింది. అతను ఒకటే ఇస్తున్నాడు, మీ ఇంట్లో 2 ఉన్నారు, మీ ఇంట్లో 3 ఉన్నారు, అందరికి ఇస్తా. అతను 10,000